ముల్లన్పూర్లో ఒక యుద్ధం జరగబోతోంది. అవును, పంజాబ్ కింగ్స్ వచ్చింది, అన్బీటెన్గా వచ్చింది. ఇది జస్ట్ ఒక మ్యాచ్ కాదు బాయ్, ఇది సర్వైవల్. ఓ పక్క పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో వాళ్ల ఫామ్ చూస్తే ప్రత్యర్థులకు నిద్రపట్టదు. టేబుల్ టాపర్స్, పాయింట్ల పట్టికలో నంబర్ 1. 5 మ్యాచ్లలో 4 విజయాలు. ఇంక ఈ టీంను ఆపేదెవరు? అది క్రికెట్ కాదు భాయ్, అది డిస్ట్రాక్షన్. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ విధ్వంసం. మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ ఒక గాయపడిన పులి. పాయింట్ల పట్టికలో 7వ స్థానం, చాలా కష్టాల్లో ఉన్నారు. లక్నోకు ఇప్పుడు సమస్యలు చాలా ఉన్నాయి. కెప్టెన్ పంత్ లేడు, బ్యాటర్లు ఫామ్లో లేరు. పూరాన్ కెప్టెన్సీ చేస్తున్నాడు, కాని ఆ బ్యాటేమో సైలెంట్గా ఉంది. ఈ మ్యాచ్ రిజల్ట్ను డిసైడ్ చేసే 3 కీలకమైన బ్యాటిల్సున్నాయి. ఒకవైపు పంజాబ్ కెప్టెన్ ఫైర్, మరోవైపు ఎల్ఎస్జీ డెడ్లీ వెపన్ షమి. పవర్ ప్లేలో ఫైర్ వర్సెస్ ఫైర్, ఈ 6 ఓవర్లు మ్యాచ్ గతిని మార్చేస్తాయి. ఇక ఇప్పుడు మాస్ మూమెంట్, ఒక లెజెండరీ బ్యాటిల్ జరగబోతోంది. 200 వికెట్లు ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటి బౌలర్ యుజ్వేంద్ర చాహల్. కానీ ఈ మ్యాజిషియన్కి ఎదురుగా ఒక డేంజరస్ ఫినిషర్ ఉన్నాడు. చాహల్ గూగ్లీ గెలుస్తుందా లేక పూరన్ సిక్సర్ గెలుస్తుందా? ఇదే మ్యాచ్లో అసలైన మ్యాచ్. సరే, ఈ యుద్ధం జరిగే పిచ్ గురించి మాట్లాడుకుందాం. మొదటి 5 ఓవర్లు పేసర్లకు స్వర్గం, ఆ తర్వాత బ్యాటర్ల పండగే. పంజాబ్ ఇక్కడే 220 చేస్ చేసింది, అంటే ఈ రాత్రి పరుగుల వరద ఖాయం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. హెడ్ టు హెడ్ చూస్తే 3-3తో లెవెల్. కానీ రీసెంట్ ఫామ్, హోమ్ గ్రౌండ్ అన్నీ పంజాబ్కి అనుకూలం. అందుకే మా ప్రిడిక్షన్ ప్రకారం పంజాబ్ కింగ్స్ గెలవడానికి 61% ఛాన్సుంది. కానీ ఒక్కటే మాట, ఆ గాయపడిన పులి గాంగ్రిస్తే అప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.